సో ఒకసారి అయితే ఫ్లష్ చేసాం, ఇప్పుడు సెకండ్ టైం ఫ్లష్ చేద్దాం. మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఇందులో వాటర్ అనేది వేయాలి. మళ్ళీ క్యాప్ అనేది మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి. మళ్ళీ బైక్ అనేది స్టార్ట్ చేయండి. మళ్ళీ ఇది వామ్ అయ్యేదాకా స్టార్టింగ్ లోనే ఉంచండి. వామ్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్, డ్రైన్ బోల్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా ప్యూర్ వాటర్ అయితే రావాలి మనకి. ఇది సెకండ్ టైం ఫ్లష్ చేసినప్పుడు వచ్చింది ఇలాగా. డ్రైన్ బోల్ట్ అయితే ఫిట్ చేసుకున్నారు కదా. మనం ఇందులో అయితే కూలెంట్ ఆయిల్ అనేది పోసుకోవాలి. సో నేనైతే మోటివ్ కూలెంట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇది 1 లీటర్ పడుతుంది. 1 లీటర్ వచ్చేసి మనకి అరౌండ్ 200 రూపీస్ అయితే పడుతుంది. సో ఇప్పుడు ఇది అయితే మనం రేడియేటర్లో అయితే యూజ్ చేద్దాం.